అందరికీ వందనాలు. 7 ఏండ్ల శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుందని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపట ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలో పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపెట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకములకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లు దీపస్తంభములై ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లోని 42 నెలలు ఒకటి కనబడుతుంది. 1260 దినములు ఒకటి కనబడుతుంది. 42 నెలలన్నా 3.5 సంవత్సరాలు. 1260 దినాలన్నా 3.5 సంవత్సరాలు. అంటే 42 నెలలు 3.5 సంవత్సరాలు, 1260 దినాలు 3.5 సంవత్సరాలు, కలిపి 7 సంవత్సరాలు. అయితే మొదట 3.5 సంవత్సరాలు ఒక దేవదూత యోహాను భక్తుడికి కొలకరిచ్చి, ఆలయమును బలిపీఠమును కొలత వేయి, ఆలయం బయట కొలత వేయొద్దు, అది అన్యులకి ఇవ్వబడును. వాళ్ళు 42 నెలలు ఆ మహాపట్టణమున కాళ్ళుతో తొక్కుతారు. ఈ మొదటి 3.5 సంవత్సరాలు అంతా కూడా 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళు కలిపి శ్రమలు కలుగు చేస్తారు. ఎలాగ 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాలు అవగానే పరలోకం నుంచి 2 సాక్షులు వస్తారు. వాళ్ళు 1260 దినాలు ప్రవచిస్తారు. ఈ 2 సాక్షులు ఎవరన్నది మనం గత వీడియోలో చెప్పుకున్నాం. వాళ్ళిద్దరే, ఒకటి మోషే, 2 ఏలియా. వీళ్ళిద్దరూ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు, ప్రవచిస్తారు. మీరు అనుభవిస్తున్న ఈ కష్టాలకి, ఈ శ్రమలకి, ఈ మహాశ్రమలకి కారణం మీరు చేసిన అపరాధాలు, మీరు చేసిన అన్యాయాలు, దేవుడికి విరుద్ధంగా బ్రతకడం మూలంగా మీరు ఈ శ్రమలో మహాశ్రమలని భయంకరమైన పరిస్థితుల్లోకి రాబడ్డారు. కనుక ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకోండి, ప్రత్యర్థపడండి, దేవుడి వైపు తిరగండి అని చెప్పి వీళ్ళు 3.5 సంవత్సరాలు ప్రవశిస్తారు. ఈ ప్రవశించడం ఎప్పుడైతే అయిపోయిందో, మొదట అన్యులకు ఇవ్వబడినటువంటి 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత 2 ప్రవక్తలు అంటే మోషే, ఏలియా వచ్చి ప్రకటించడం అది అయిపోయింది. దీనితో మొత్తం 7 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే ఇలా 7 సంవత్సరాలు అయిపోయిందో సంఘం పరలోకానికి ఎత్తబడాలి. సంఘం పరలోకానికి ఏ విధంగా ఎత్తబడుతుంది అంటే, దానికి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. అయితే ఆ 3 దినములనరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును. కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకం నుండి గొప్ప శబ్దము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకము ఆరోహణమైది. వారు పోవుచుండగా వారి శత్రువు వారిని చూచిరి. ఈ 2 ప్రవక్తల్ని ఆ క్రూరముఖం అంటే 10 మంది రాజులు 7 రాజ్యాలు కలిపి ఒక సమూహం అంతా కలిపి క్రూరముఖంగా చెప్పబడుతుంది. అంటే 7 ఏండ్ల శ్రమల్లోని యెరూషలేములోకి దండెత్తి మోషే, ఏలియాని కూడా వాళ్ళందరూ సంహరిస్తారు. ఎప్పుడైతే మోషే, ఏలియా చనిపోయారో దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు పాదములు ఊని పరలోకానికి ఎత్తబడతారు. ఇక్కడ మనకి కేవలం మోషే, ఏలియా మాత్రమే ఎత్తబడినట్టు కనబడుతుంది. మోషే, ఏలియాతో పాటుగా సంఘం కూడా ఎత్తబడుతుంది. కేవలం వీళ్ళిద్దరే కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరే 7 శ్రమల్లోకి రావడానికి అసలు కారణం ఏంటంటే, వాళ్ళకి మరణం జరగాలి. మరణం జరిగితేనే పరలోకానికి వెళ్ళే భాగ్యం దక్కుతుంది. వీళ్ళిద్దరూ మరణం పొందుకున్నారంటే మరణం లేదు. ఏలియా ఏమో అగ్ని రథాల మీద కొనుక్కోబడ్డాడు. మోషే ఏమో ఇంకా ఆయుష్ ఉండగానే, ఇంకా బ్రతుకు దినాలు ఉండగానే దేవుడు తనంతట తానుగా చంపుకున్నాడు. ఎందుకంటే కనాను దేశానికి వెళ్ళడానికి అర్హత లేదని చెప్పి ఈ విషయమై యోధా గ్రంథంలో చెప్పబడుతుంది. మిఖాయేలు దూతకి అపవాదికి వాదన జరుగుతుంది మోషే శరీర నిమిత్తమై. ఎందుకంటే ఈ చనిపోయిన మోషే శరీరం నెమ్మది గల స్థలానికి రావాలి, చెరలో ఉండాలి. కనుక ఈ మోసే శరీరాన్ని నేను చెరలో తీసుకెళ్ళిపోతానని చెప్పి అపవాది, లేదు ఇంకా ఆయనకి ఆయుష్ ఉంది, ఇంకా బ్రతుకు దినాలు ఉన్నాయి,
ఇతను వయసు అయిపోయి చనిపోలేదు, ముసలివాడై చనిపోలేదు, అనారోగ్యంతో చనిపోలేదు. కేవలం కణానికి వెళ్ళే అర్హత లేదని చెప్పి నా అంతటికి నేనే చనిపోమంటే చనిపోయిన వ్యక్తి కనుక ఈ శరీరం మీద నాకే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి అపవాదుడు వాదించి మోషే శరీరాన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు మిఖాయేలు దూత. అంటే వీళ్ళిద్దరే మరణం పొందుకోలేని వాళ్ళు. మరి ఈ మరణం పొందుకోకుండా సజీవంగా వెళ్ళిపోతే వాళ్ళు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అనర్హులైపోతారు. అందుకనే వాళ్ళిద్దరినీ 7 ఏళ్ల శ్రమల్లో ఇక్కడికి పంపి వాళ్ళు మరణం అయిపోయి ఈ మరణం ద్వారా ఇప్పుడు ఏమిటంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఎత్తబడిన సంఘంతో పాటు వీళ్ళు కూడా పరలోకానికి చేర్చబడతారు. అందుకని 7 ఏళ్ల శ్రమలో వీళ్ళిద్దరు పంపబడ్డారు. ఇది ప్రకటన గ్రంథం ఈ 11వ అధ్యాయం అంతా శ్రమల ప్రారంభం నుంచి 7 ఏళ్ల శ్రమల ముగింపు వరకు చెప్పబడుతుందని ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.